పని చేయడం వల్ల నా బాడీ మొత్తం మారిపోయింది. ఎవరైనా నమ్మగలరా? నేను చేసిన ఒక్క పని ఏంటో మీకు తెలియాలంటే ముందు వీడియో సేవ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటారో లేకపోతే బాడీ చేంజ్ చేద్దాం అనుకుంటారు. యాక్చువల్లీ నేనైతే బాడీ బిల్డింగ్ చేయాలని ఒక ప్యాషన్తో అయితే బాడీ పెంచిన, బాడీ బిల్డింగ్ ఆడినా. సో అప్పుడైతే నాకు ప్లేసింగ్ కావాలి, నేను చాలా అంటే చాలా అప్సెట్ అయినా. ఈ అమ్మాయి వద్దు, నాకు ఈ బాడీ బిల్డింగ్ వద్దు, ఏమొద్దు అనుకునే టైంలో లేదు మనం నెక్స్ట్ లెవెల్ బాడీ చేయాలి. సో నెక్స్ట్ లెవెల్ బాడీ చేయాలంటే మనీ కావాలి. ఇలా అయితే కాదు పని అని చెప్పేసి నేనైతే జాబ్ చేయను. జాబ్లో ఉండే ప్రెజర్ అందరికి తెలిసిందే, ప్రెజర్తో పాటు నైట్ షిఫ్ట్, దానివల్ల అమ్మా ఏమని చెప్పాలరా బాబు, ఇంత దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదనుకునే టైంలో ఏదో ఒకటి బాడీ బిల్డింగ్ చేయాలని చెప్పేసి వర్క్లో ఫోకస్ చేసి ఫోకస్తో పాటు ఎక్స్టెండ్తో పాటు జాబ్ ఇంకెక్కువ అయిపోయి టెన్షన్ అవి ఇవి జుట్టు రాలిపోతుంది, కానీ బాడీ మాత్రం మారట్లేదు. అప్పుడు అర్థమైందంటే చూసి జిమ్మే వదిలేసిన. దాని తర్వాత ఒక ఫైన్ డే నా బాడీ నేను చూసుకోలేకపోయినా. నీ అమ్మ నా బాడీ అయినా ఇది ఏంది, ఇది నేను దీనికోసమే జాయిన్ అయినా అని నాకు అప్పుడు అర్థమైంది. సో నేను అప్పుడు అనుకునేది ఏంటంటే మళ్ళీ నేను ఆ బాడీ బిల్డ్ చేయాలా, మళ్ళీ నేను అట్లా అవ్వాలా, అయ్యి నేను ఎందుకు చూపించాలని మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసిన. సో అప్పుడు నేను లోపలనే అనుకున్నది మనం కావాలి రాబాయి, మన దగ్గర పైసలు ఉన్నాయి ఇప్పుడు కానీ బాడీ లేదు. అసలు పైసలు ఎందుకు కావాలనుకుంటే బాడీ కోసమే. ఈ పైసల టెన్షన్లోని బాడీ కొట్టుకున్నా అని చెప్పేసి మళ్ళీ నేను స్టార్ట్ చేసిన. మళ్ళీ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన, డైట్ చేయడం స్టార్ట్ చేసిన, వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసిన. మళ్ళీ ఇలా ఉన్న బాడీని ఇలా చేయడానికి నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఒక క్యాలరీ డెఫిషియెంట్కి వెళ్ళాలి. ఫస్ట్ మనం క్యాలరీ డెఫిషియెంట్ ఎట్లా తెలవాలి అని దానికి సపరేట్గా ఉన్న వీడియో ఇస్తాం. ఇప్పుడు ఏంది మనం ఎట్లా చేసినాం అనేది పెద్ద పాయింట్ అనమాట. అయితే నేనేం చేసిన, ఫస్ట్ ఉపవాసం ఉన్నా, ఇట్స్ కాల్డ్ ఫాస్టింగ్, సో కాల్డ్ ఫాస్టింగ్. ఉపవాసం ఉన్నా 2 రోజులు ఉపవాసం ఉన్నా అంటే నీళ్ళు తాగినా బట్ ఉపవాసం ఉన్నా మళ్ళీ ఏమైందంటే ఎక్సెస్ ఫ్యాట్ అనేది వెళ్ళిపోయింది. ఎందుకు అంటే మన బాడీ మనం ఏం తినకపోతే మన ఫ్యాట్ ఎనర్జీ లెక్క మారుతుంది. సో నేను నార్మల్గా వర్కౌట్ చేసిన, గట్టి వర్కౌట్ ఏం చేయలేదు, నార్మల్గా వర్కౌట్ చేసిన. దానివల్ల ఏమైందంటే నా లోపల ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది కరెక్ట్ ఉంది. దాని తర్వాత నేను డైరెక్ట్ క్యాలరీ డెఫిషియెంట్కి వెళ్ళి అంటే నా బాడీకి ఎంత కావాలో దానికన్నా జర తక్కువ లేనుడు, ఒక 100 గ్రాములు, 200 గ్రాములు, 300 గ్రాములు, డిపెండ్స్ ఆన్ ద బాడీ అండ్ డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్ఫర్మేషన్ యూ వాంట్ టు డూ. చూసిన ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నా ఇట్లుంటుంది మనం అంతా. సో అట్లా అనుకోని నేను బాడీ ట్రాన్స్ఫర్మ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. అట్లానే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసినాక ఒక 2-3 వారాలు బాడీ ఏమైందంటో మా అమ్మ దప్పగా దీపోయింది. ఇట్లా ఈ లెక్కన చూసుకుంటే నేను 1 monthలో బాడీ బిల్డర్ అయిపోతా అనుకున్నా. తర్వాతే తెలిసింది నాకు లైక్ బాడీ చేంజ్ అవ్వదురా మామ, ఆగిపోయింది, స్ట్రక్ అయిపోయింది. రీజన్ వచ్చేసి లైక్ అయిపోయింది బాడీ. ఎట్లా అంటే మన బాడీ ఎట్లుండే అంటే స్టార్టింగ్ స్టేజ్ ఏదైనా పని చేసినా, వర్క్ చేసినా, చదువుకున్నా, లైక్ ఏది చేసినా కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఎట్లుండే కానీ ఎక్సెస్ చేంజ్ అయిపోతుంది. దాని తర్వాత ఒక స్టేజ్లో ఆగిపోతుంది. దాని తర్వాత మనం బయట నుండి చేయడం లైక్ పర్ఫెక్ట్ డైట్, వర్కౌట్ పెంచుడు, లైక్ ఇంకా క్యాలరీ డెఫిషియెంట్ తగ్గియడు, ఇంకొకటి లైక్ ఎట్లా అంటే మంచి సప్లిమెంట్స్ తీసుకోవడం, ప్రోటీన్ తీసుకోవడం అన్నా, మల్టీవిటమిన్స్ తీసుకోవడం అన్నా, ఫిష్ ఆయిల్ అయినా కానీ, క్రియేటిన్ అయినా, అలా కూడా ఏదో ఒకటి తీసుకోవాలా. బాడీకి ఏది అవసరమో అది తీసుకోవాలా. అది తీసుకొని ఇంకెక్కువ పని చేస్తే అప్పుడు మెల్ల అవుతుంది. ఇది బాడీ చేసే పని. సో ఇట్లా నేను ఒక స్టెప్ బై స్టెప్ అయితే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత నేను ఏం దిగుతున్నాను నాకేం అర్థం కావట్లేదు. సో నేను ఇంతకాలం ట్రాన్స్ఫర్మ్ చేసిన, ఎట్లా చేసిన, ఏంది ఇవన్నీ మీకు తెలియదు. ఇప్పుడు బాడీ ట్రాన్స్ఫర్మ్ చేసుకున్నా, నేను రోజు నేను అర్థంలో చూసుకున్నా, స్నాప్లు పెడుతున్నా, ఇదే నా పని అని ఒక డౌట్ వచ్చింది. సో నేను ఫిక్స్ అయింది ఏంటంటే నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లయింది, ఏ విధంగా అయింది, ఎన్ని రోజులకు అయింది, అంటే మొత్తం గొడిపేసుకున్నానా, సగం గొడిపేసుకున్నానా, లేకపోతే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తారు అరే 15 days ట్రాన్స్ఫర్మేషన్, 30 days ట్రాన్స్ఫర్మేషన్, 1 month అలా ఏమవుతుందంటే ఆల్రెడీ అలా బాడీ ఉంటుంది. బాడీ ఉన్న తర్వాత కొన్ని రోజులు వాళ్ళ హ్యాబిట్స్ అంటే చేంజ్ అవుతాయి. చేంజ్ చేయరు, లేకపోతే బయట అడ్డమైన గడ్డి తింటారు. తిన్న తర్వాత ఏమిటంటే బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. జస్ట్ ఆ స్టోర్డ్ ఫ్యాట్ మాత్రమే బయటికి తీస్తారు. తర్వాత పాత బాడీని మళ్ళీ నీకు చూపిస్తారు. దానివల్ల నేను అనుకుంటారు 15 days, 20 days, 30 days
45 days మ్యాక్సిమం 2 monthsలో పడతాను. అస్సలు కాదు బై. 1 year అన్న టైం ఇవ్వాలి. 1 year ఇచ్చిన అవుతుందా అంటే అవ్వదు. అందరి బాడీకి అంత మంచి జెనెటిక్స్ ఉండవు. సో బాడీ ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఎట్ ద ఎండ్ అవుతుంది. బట్ ఏంటంటే పేషెన్స్, వర్కౌట్, కన్సిస్టెన్సీ అన్నీ ఉండాలి. కానీ ఏంటంటే ఎవరికి వెళ్ళాలా, వర్కౌట్ చేయాలా, మంచి డైట్ తీసుకోవాలా, వర్కౌట్ చేయాలా. వర్కౌట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దానికన్నా మోర్ ఇంపార్టెంట్ డైట్. సో డైట్ ఏం చేయాలో నేను చెప్తా, వర్కౌట్ ఏం చేయాలో నేను చెప్తా. కానీ మీరేం చేయాలా? సబ్స్క్రైబ్ చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా, ఇంకేం చేస్తారు? ఈ రోజుకైతే చల్లగా ఏసీ వేసుకుని అనుకో. మనం నెక్స్ట్ వీడియోకి వస్తా. వీడియో కావాలంటే లైక్లు కొట్టాలి ఫస్ట్. నాకు అర్థమవుతుంది, అరే నా వీడియో కూడా చూస్తారు 20 జనాలని. ఒక్కడు చూసినా పర్లేదు, ఒక్కడు చూసినా నేను వీడియో చేస్తా. ఒక్కడు చూడకపోతే వీడియో ఏం పట్టిందా, లాగా పట్టిందా, వేరే కోసం వీడియో చేయడానికి. ఎవరైనా చూసి లైక్ కొడుతున్నారు, ఎవరైనా అనుకుంటుంటారు అబ్బాయి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని, నేను కూడా చేయాలని చేస్తా. ఓకేనా?